చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. బ్రెడ్ అండ్ ఇది నీకు ఇష్టమా? బ్రెడ్ అండ్ బటర్ అంటే డబ్బులు అని అర్థం. కావాలండి డబ్బులు పడదా నీకు? మణికంఠ ఇది ఏంటి కథ అసలు? మణికంఠ ఒక షోలో ఫోన్ చేసి ప్రపోజ్ చేస్తాడు, ఒక షోలో ఆ షోలోనే. ఎప్పుడు మ్యాక్స్ ఇక్కడ వీడియోస్ పెడుతుంటాడు. ఏంటి అసలు మీ ఇద్దరు బాండింగ్ ఏంటి? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా క్లోజ్ అయిన వాళ్ళలో మోస్ట్లీ విష్ణుప్రియ నాకు, తర్వాత మణికంఠ, నబీల్ అండ్ నైనిక చాలా ఎక్కువగా బాండ్ అయిన వాళ్ళు, బాగా తిరిగిన వాళ్ళు, బాగా కలిసి మేము బాగా చిల్ అయిన వాళ్ళు. దాంట్లో మణికంఠ ఎస్పెషలీ మా మదర్కి ఎక్కువ క్లోజ్ ఎందుకు అయ్యాడంటే హీ డజంట్ హ్యావ్ ఎ మదర్ అండ్ పేరెంట్స్కి దూరంగా ఉంటాడు. ఇక్కడే ఉంటాడు మా ఇంటి వెనుక, మీకు తెలుసు కదా మణికొండలో. సో వాడికి మధ్యలో ఒకసారి ఫుల్ హెల్త్ ఖరాబ్ అయిపోయింది అనమాట హాస్పిటల్లో ఉన్నప్పుడు. వాడు బయట ఫుడ్ తినడం వల్ల అలా అయిందని మా మమ్మీకి చెప్పాడు. మా మమ్మీ ఇంకా మదర్ బీయింగ్ మదర్, ఎవరి మదర్ అయినా షీజ్ లైక్ ఎందుకు బయట తింటున్నావు, మా ఇంటికి వచ్చి తిను రోజు అని చెప్పడం అన్నది అనమాట. అండ్ నన్ను అడిగాడు రావచ్చారంటే ఏముంది మనం వండుకున్న దాంట్లో ఒకరికి ఎక్కువ వండడమే కదా, దాంట్లో ఏముంది అని చెప్పి. అండ్ బీబీ జోడి కూడా వాడికి జరుగుతుంది సైమల్టేనియస్గా. సో వాడు అలా రావడం జరిగింది అంతే, ఏం లేదు దానికి మించి. బట్ యా వీఆర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. బట్ అలా అయితే వాడు ఆ వీడియోలో బ్లష్ అయ్యాడు కదా, నాకు చాలా మంది ఒకటే పంపిస్తారు చూడని. లిటరల్ గా మా డాడీ కూడా పంపించాడు అనమాట. మా డాడీకి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి నా గురించి ఏం న్యూస్ వచ్చినా ఫార్వర్డ్స్ నాకు వస్తాయి. మళ్ళీ అది ఇన్స్టాగ్రామ్ లో ఫార్వర్డ్ అవుతుంది, వాట్సాప్ లో ఫార్వర్డ్ అవుతుంది. నేను అది చూసి స్మైలీ పెట్టి వదిలేసిన అనమాట. ఎంత మంది ఫార్వర్డ్ చేశారు అది నాకు, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బట్ నేను ఉట్టి నవ్వు వదిలేసాను. ఇట్స్ లైక్ బట్ యా ఇట్స్ ఈస్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ హిస్ సిస్టర్ ఆర్ హిస్ నాట్ మై బ్రదర్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ వాడి బ్రెయినీ ఫెలోకి అండ్ వాడు నేను ఏం పెట్టినా బాగా వైరల్ అవుతుంది అబ్బా. లైక్ దట్ ఈస్ పీపుల్ లైక్ అస్ టుగెదర్. సో అట్లా మేము కూడా ఓకే లెట్స్ డూ రీల్స్ టుగెదర్ అట్లా. ఓకే, ఇట్స్ నైస్ బడ్డింగ్ ఫ్రెండ్షిప్. అని మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? ఏమేం జరుగుతుంటాయి మీ ఫ్రెండ్షిప్ లో? నో డబుల్ మీనింగ్, ఓన్లీ సింగిల్ మీనింగ్. ఏం జరుగుతుంది అంటే ఏం చేస్తుంటారు? ఎక్కువ మాట్లాడుకుంటేది ఏంటి? ఏ సిచువేషన్ అంటే వి ప్లే సర్టన్ గేమ్స్ మేము కలిసినప్పుడు, ఆర్ వి గో టు సమ్ నైస్ పార్టీ. ఇట్లా మొన్న తబలా రస వెళ్ళినాము లైవ్ బ్యాండ్ కి. ఆర్ మా ఇంట్లో కూర్చున్నప్పుడు అయితే సోది మాట్లాడుకుంటాం. బేసికల్ గా నేను రోజ్ చేస్తూ ఉంటాను అనమాట, నాకు ఇష్టం వాడిని రోజ్ చేయడం. వాడు నేను మంచిగా కూర్చొని ఏమన్నాడు. హీ యాక్చువల్లీ మణికంఠ ఇస్ వాడు బయట ఎలా ఉన్నా కూడా విత్ ఇన్ పర్సన్ వెరీ కామ్, ఏమన్నాడు, ఏమన్నానని వింటాడు పాపం. సో అదొకటి. అండ్ మొన్న నాకు చాలా లో ఉండేది బీబీ జోడీ సెట్లోనే, చాలా లో ఫీల్ అనమాట. ఒక పర్ఫార్మెన్స్ తర్వాత నాకు కొంచెం కమెంట్స్ బాగా రాలే. సో నేను చాలా లో ఫీల్ అయినా. వాడు అర్జెంటుగా కార్ వేసుకొని పాపం సెట్కి వచ్చాడు నా దగ్గరికి, వచ్చి నన్ను కూర్చొని నాతో మాట్లాడి యూనో దట్స్ హౌ నాకు కాల్ చేశాడు. ఏం జరిగి వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అఫ్ కోర్స్, ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటుంది అనమాట ఏం జరుగుతుంది ముందు ఎపిసోడ్లో అని. మా ఎపిసోడ్ కాకపోయినా వాడు కనిపెట్టుకొని ఫోన్ చేశాడు. ఏంట్రా అంటే, ఏం లేదురా ఐమ్ ఫీలింగ్ లిటిల్ లో, ఐమ్ లే నా 100% ఇస్తున్నా సరిపోవట్లేదు, ఇంకేం చేయాలో నాకు తెలియదు, కాళ్ళు ఆల్రెడీ వాచిపోతున్నాయి ఎవ్రీ డే అని అంటే వాడు వచ్చేసాడు సెట్. బాగా కేర్ చూపిస్తున్నాడు నా మీదే కాదు వాడికి, అందరి మీద అంతే కేర్ ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు నాకు తెలియదు కానీ అందరి దగ్గర అంటే అట్లా కాదు, వాడు బాయ్స్ కి కూడా చూపిస్తాడు కేర్ అంటున్నాను. మీరు ఒకరు నన్ను ఇలాంటి వాటిలో ఇరికేయకండి అయ్యా, అలా అనలేదు. వాడు ఎవరైనా వాడు క్లోజ్ అనుకున్న వాళ్ళు ఎవరున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలానే కేర్ చూపిస్తాడు. ఓకే, సిరీస్ వల్ల నీ ఫాస్ట్ లో చేసిన సిరీస్ వల్ల నీకు ఏమైనా మూవీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా ఇప్పుడు? ఏం లేదా? 7 Arts వల్ల అంటున్నారా? ఐ డోంట్ థింక్ సో. యాక్చువల్లీ నాకు 7 Arts వల్ల చాలా సినిమాలు వచ్చాయి తెలుసా, ఇప్పుడే లేవు. ఒక సినిమా తర్వాత సినిమాలు రావాలా. నాకు 7 Arts వచ్చినప్పుడు 7 ఫిల్మ్స్ వచ్చాయి, 7 or 6 ఫిల్మ్స్ వచ్చాయి. కానీ లాక్డౌన్ వల్ల చిన్న బడ్జెట్ ఫిల్మ్సే పోయినాయి. బట్ 7 Arts వల్ల నాకు 6 ఫిల్మ్స్ వచ్చాయి. మళ్ళీ సినిమాలు చేస్తున్నప్పుడు అన్ని సినిమాలు రావట్లేదు మళ్ళీ నాకు. మీకు అర్థమైందా? బేబీ చేశాను, కేరమ్ చేశాను, సింగర్. నాకు ఎక్కువ సినిమాలు రావాలి కదా, ఎందుకంటే అన్ని హిట్ ఫిల్మ్స్. బట్ అట్లా ఏం లేదు. 7 Arts చేస్తున్నప్పుడే 6 సినిమాలు అప్పట్లో మరి యూట్యూబ్ బూమింగ్. ఇప్పుడు ఎందుకు లేదు అది తీస్తారా 7 Arts? నాకు తెలియదు, నేను ఎప్పుడో లాక్డౌన్ విడిపోలేదు. నేను మై జాబ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. బేబీ రాలేదు, ఏం లేదు, లాక్డౌన్ అయిపోయింది. ఫినాన్షియల్గా కొంచెం లో అయిపోయినా అనమాట. సో అది లైక్ జాబ్ జాయిన్ అవుదాము అని చెప్పి జాబ్ చేసుకుంటూ 7 Arts వదిలేసాను. ఇప్పుడు చేస్తున్నావా జాబ్?
లేదు ఇప్పుడు చేయట్లేదు, బిగ్ బాస్ తర్వాత మానేసా. ఇప్పుడు ఎలా మరి నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా అని కామెంట్స్ బిగ్ బాస్ డబ్బులు కొన్ని ఉన్నాయి, అవి సెట్ అయినాయి. అంతా తర్వాత మనకి బ్రాండ్స్ శివాకి ఎంత వచ్చిందో నాకు అంతే వచ్చింది. శివాకి ఎక్కువ వచ్చింది నాకంటే, ఎందుకంటే ఫినాలే వరకు ఉన్నాడు కాబట్టి. శివాని అడగండి ఎంత వచ్చిందో చెప్తాడు. మనం హోస్ట్ అడగకూడదు, ఎందుకు అడగకూడదు? హోస్ట్ అడగొద్దని శివాని అడుగుదాం. శివ నీకెంత వచ్చింది? నీకెంత వచ్చింది? సో యా మనీ కొన్ని రోజులు సెట్ అయినాయి. తర్వాత బ్రాండ్స్, మూవీస్, ఇన్స్టాగ్రామ్ వల్ల బతికేస్తున్నాం కదా. కొన్ని మంత్స్ వెరీ బ్యాడ్ శివ. ఏం బ్రాండ్ ఉండదు, ఏం టీవీ షో ఉండదు. మనకు తెలుసు కదా, మన లైఫ్ స్టైల్ ఒకసారి అలవాటు అయిన తర్వాత అది మ్యాచ్ చేయాలి, అట్లీస్ట్ మ్యాచ్ చేయాలి. సో సమ్ మంత్స్ ఆర్ టఫ్, సమ్ మంత్స్ మై పేరెంట్స్ గెట్ వరీడ్ అబౌట్ మీ, బట్ నేను అంత ప్రెషర్ తీసుకోను అనమాట. ఐఎమ్ లైక్ వస్తాయి, somehow I'll get it, like ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అన్నదిలోనే ఉంటాను. అండ్ ఐ ఆల్వేస్ గాట్ మనీ, ఇట్స్ నాట్ లైక్ ఐ డి నాట్ గెట్. సో యా 7 Arts తర్వాత ఫైనాన్షియల్గా డౌన్ అయ్యావు, జాబ్ చేసావు. ఇప్పుడు ఇండస్ట్రీలోని మళ్ళీ నీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురవుతుంది అనే ఆలోచన ఉంటుందా నీ మైండ్లో? ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు నువ్వు జాబ్ చేసుకోగలవా? కోర్స్, అందుకే చదువుకున్నాకే వచ్చాను నేను. డిగ్రీ పూర్తయ్యాకనే వచ్చాను ఇండస్ట్రీకి. జాబ్ చేసుకుంటూనే మేనేజ్ చేశాను. బేబీ ఎలా చేసిన అనుకున్నారు? మార్నింగ్ 6 to 6 సెట్, ఈవినింగ్ 6:30 to 3:30 నా జాబ్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి సెట్. అంటే 2 hours 3 hours స్లీప్. అంటే అప్పుడు చిన్నదాన్ని కాబట్టి ఇన్ మై 20s 25s ఐ వాజ్ బాడీకి మెటబాలిజం ఉండే, ఇట్ వర్క్డ్ అవుట్ అప్పుడు ఆ టైంలో. సో అలానే పని చేశాను నేను, అంటే జాబ్ ప్లస్ ఇది. సో ఐఎమ్ స్టిల్ ఓకే, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ గోయింగ్ బ్యాక్ టు మై జాబ్. లైఫ్ నాకు బ్రేక్ ఇచ్చింది, దట్ కార్పొరేట్ వదిలేసి నా నచ్చిన ఫీల్డ్లో ఉండే ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఉన్నాను. ఇఫ్ లైఫ్ ఈస్ పుషింగ్ మీ బ్యాక్, అంత దూరం తీసుకొని వెళ్ళింది ఒక 2-3 months, ఏం వర్క్ లేదు, డబ్బులు లేవు, ఇంకా 2-3 నెలల తర్వాత అప్పుడు ఎవరు 1 to 3 months అంటే ఇస్తారు ఎవరైనా. బట్ వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయట్లేదు అంటే, దెన్ ఐఎమ్ ఓకే గోయింగ్ బ్యాక్, ఐ హావ్ నో ప్రాబ్లమ్ డూయింగ్ ఎనీథింగ్ అనేవాళ్ళు అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే బిల్స్ నాకే వస్తాయి, నాకే లోన్ కట్టింగ్ వస్తుంది, బ్యాంక్ వాడు నాకే ఫోన్ చేస్తాడు, నా క్రెడిట్ కార్డ్ బిల్స్ నాకే వస్తాయి. సో ఇల్లు కొనుక్కున్నావా? ఎందుకు సీత? ఇల్లు కొనుక్కున్నావా? కొనుక్కున్నా. శివాకి ఎక్కువ డబ్బులు వచ్చాయి గైస్, శివాకి ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఇది ప్రూఫ్. లేదు కొనుక్కోలేదు. ఎందుకు కుదరలేదు ఇల్లు కొనమంటే. కాదు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో నేను చూస్తున్న సగం మంది ఇండస్ట్రీ పర్సన్స్ అమ్మాయిలు, యూట్యూబ్ అమ్మాయిలు అందరూ ప్రతి ఒక్కరు ఇల్లు, కార్లు, BMW అన్నీ వస్తున్నాయి. సీతకి ఏం లేవు. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇది ఏమన్నా లాజిక్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటున్నాను, నా దగ్గర లేవు. ఇప్పుడు అనుకోవా మరి? నేను సినిమాలో అయినా కూడా చాలా తక్కువ చార్జ్ చేస్తాను శివ. నాకు సినిమాలు ఎంత ఇష్టం అంటే నేను చాలా తక్కువ తీసుకుంటాను. ఎంత ఇస్తారు నార్మల్ నీకు సినిమాకి? ఒక రోజుకి ఎంత ఇచ్చారు బేబీ? శివాకి ఎంత ఇస్తారు అంత. బేబీ టైంలో బేబీకి చాలా తక్కువ. బేబీ టైంలో చెప్పు. నాకు ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చారు, ఎందుకంటే సినిమా చాలా డేస్ షూటింగ్ జరిగింది కాబట్టి. చెప్పకూడదు లేదు, జస్ట్ దగ్గరలో 2-3 లేదు, దానికంటే తక్కువే. తక్కువ 1 to 2 మధ్యలో అనుకో. ఓకే, 1 to 2 మధ్యలో బేబీ సినిమాకి వచ్చింది. ఓకే, కానీ నాకు అప్పుడు జాబ్ ఉండే కదా. అవును. సో లైఫ్ స్టైల్ ఇదంతా ఖర్చుకి. నాకు జాబ్ లో చాలా ఎక్కువ పే. ఐ యూస్ టు గెట్ ఆల్మోస్ట్ 2 lakhs per month, 2.5 per month. 7 Arts తర్వాత ఫైనాన్షియల్గా డౌన్ అయ్యావు, జాబ్ చేసావు. ఇప్పుడు ఇండస్ట్రీలోని మళ్ళీ నీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురవుతుంది అనే ఆలోచన ఉంటుందా నీ మైండ్లో? ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు నువ్వు జాబ్ చేసుకోగలవా? కోర్స్, అందుకే చదువుకున్నాకే వచ్చాను నేను. డిగ్రీ పూర్తయ్యాకనే వచ్చాను ఇండస్ట్రీకి. జాబ్ చేసుకుంటూనే మేనేజ్ చేశాను. బేబీ ఎలా చేసిన అనుకున్నారు? మార్నింగ్ 6 to 6 సెట్, ఈవినింగ్ 6:30 to 3:30 నా జాబ్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి సెట్. అంటే 2 hours 3 hours స్లీప్. అంటే అప్పుడు చిన్నదాన్ని కాబట్టి ఇన్ మై 20s 25s ఐ వాజ్ బాడీకి మెటబాలిజం ఉండే, ఇట్ వర్క్డ్ అవుట్ అప్పుడు ఆ టైంలో. సో అలానే పని చేశాను నేను, అంటే జాబ్ ప్లస్ ఇది. సో ఐఎమ్ స్టిల్ ఓకే, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ గోయింగ్ బ్యాక్ టు మై జాబ్. లైఫ్ నాకు బ్రేక్ ఇచ్చింది, దట్ కార్పొరేట్ వదిలేసి నా నచ్చిన ఫీల్డ్లో ఉండే ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఉన్నాను. ఇఫ్ లైఫ్ ఈస్ పుషింగ్ మీ బ్యాక్, అంత దూరం తీసుకొని వెళ్ళింది ఒక 2-3 months, ఏం వర్క్ లేదు, డబ్బులు లేవు, ఇంకా 2-3 నెలల తర్వాత అప్పుడు ఎవరు 1 to 3 months అంటే ఇస్తారు ఎవరైనా. బట్ వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయట్లేదు అంటే, దెన్ ఐఎమ్ ఓకే గోయింగ్ బ్యాక్, ఐ హావ్ నో ప్రాబ్లమ్ డూయింగ్ ఎనీథింగ్ అనేవాళ్ళు అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే బిల్స్ నాకే వస్తాయి, నాకే లోన్ కట్టింగ్ వస్తుంది, బ్యాంక్ వాడు నాకే ఫోన్ చేస్తాడు, నా క్రెడిట్ కార్డ్ బిల్స్ నాకే వస్తాయి. సో ఇల్లు కొనుక్కున్నావా? ఎందుకు సీత? ఇల్లు కొనుక్కున్నావా? కొనుక్కున్నా.
శివాకి ఎక్కువ డబ్బులు వచ్చాయి గైస్, శివాకి ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఇది ప్రూఫ్. లేదు కొనుక్కోలేదు, ఎందుకు కుదరలేదు. ఇల్లు కొనమంటే కాదు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో నేను చూస్తున్న సగం మంది ఇండస్ట్రీ పర్సన్స్ అమ్మాయిలు, యూట్యూబ్ అమ్మాయిలు అందరూ ప్రతి ఒక్కరు ఇల్లు, కార్లు, BMW అన్నీ వస్తున్నాయి. వై సీతకి ఏం లేవు? నా దగ్గర ఈ డబ్బులు లేవు కాబట్టి ఇది ఏమన్నా లాజిక్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటున్నాను, నా దగ్గర లేవు. ఇప్పుడు అనుకోవా మరి? నేను సినిమాలో అయినా కూడా చాలా తక్కువ చార్జ్ చేస్తాను శివ. నాకు సినిమాలు ఎంత ఇష్టం అంటే నేను చాలా తక్కువ తీసుకుంటాను. ఎంత ఇస్తారు నార్మల్ నీకు సినిమాకి? ఒక రోజుకి ఎంత ఇచ్చారు బేబీ? శివాకి ఎంత ఇస్తారు అంత. బేబీ టైంలో బేబీకి చాలా తక్కువ. బేబీ టైంలో చెప్పు. నాకు ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చారు, ఎందుకంటే సినిమా చాలా డేస్ షూటింగ్ జరిగింది కాబట్టి. చెప్పకూడదు లేదు, జస్ట్ దగ్గరలో నీకు 2-3 లేదు, దానికంటే తక్కువే. తక్కువ 1 to 2 మధ్యలో అనుకో. ఓకే, 1 to 2 మధ్యలో బేబీ సినిమాకి వచ్చింది. ఓకే, కానీ నాకు అప్పుడు జాబ్ ఉండే కదా. అవును. సో లైఫ్ స్టైల్ ఇదంతా ఖర్చుకి. నాకు జాబ్ లో చాలా ఎక్కువ పే. ఐ యూస్ టు గెట్ ఆల్మోస్ట్ 2 lakhs per month, 2.5 per month. కానీ నువ్వు మెయింటెనెన్స్ కి నీకు ఎంత ఖర్చు అవుద్ది నార్మల్గా? నాకెంత అవుతుంది అంత నాకు ప్లీజ్. నాది ప్యాంటు షర్టే. అమ్మాయిలకి ఎక్కువ అలా ఏం లేదు గైస్, అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్. అంటే లైక్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మన మెయింటెనెన్స్ బట్టి సినిమాలోని ఛాన్సెస్ కానీ బయట తీసుకోవడం కానీ ఇది ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ షుడ్ మెయింటైన్ మోర్. ఎంత మెయింటైన్ చేస్తే అంత రెస్పెక్ట్ దొరుకుతుంది. అలాంటి రెస్పెక్ట్ వచ్చిన వేస్ట్, రాకపోయిన వేస్ట్. ఐ వుడ్ ఓన్లీ వాంట్ టు టెల్ దట్ టు ఎవ్రీ వన్ దట్ నీకున్న దాన్ని చూసి బట్టి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళతో ఉండడం కూడా వేస్ట్. సో అలాంటి వాళ్ళు నా ఫ్రెండ్సే కాదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వే. బట్ నాకు మెయింటెనెన్స్ అవుతుంది షో ఈజీగా 1.5-2 lakhs వస్తుంది ఎంత కాదనుకున్నా వస్తుంది. రెంట్, నా కార్ EMI, మై లోన్స్ అవుతుంది. బిఫోర్ బిగ్ బాస్ నీ లైఫ్ బాగుందా, ఆఫ్టర్ బిగ్ బాస్ నీ లైఫ్ బాగుందా? ఫినాన్షియల్ గా బిఫోర్ బిగ్ బాస్ బాగుండే, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ డబ్బులు వచ్చేవి కాబట్టి. నాకు కూడా అలానే ఉండే. ఫినాన్షియల్ గా అప్పుడు బాగుండే. ఇప్పుడు చాలా ఫ్లక్చువేటింగ్ ఇన్కమ్ కాబట్టి బ్రెయిన్ కి ఎలా అయిపోతుంది అంటే మన నర్వస్ సిస్టమ్ డబ్బులు కాన్స్టెంట్ ఇంత డబ్బులు వచ్చి 10,000 రాని 10,000 పెట్టే ఖర్చు పెడతాం. ఇక్కడ ఒక సంవత్సరం ఒక నెల 5 లక్షలు వస్తుందేమో అని ఖర్చు పెట్టాను, వచ్చే నెల రూపాయి కూడా 2-3 నెలలు అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ట్రిప్కి వెళ్ళాం అనుకో, ఇప్పుడు జస్ట్ చెప్తున్నా డబ్బులు వచ్చే ట్రిప్కి వెళ్ళాం, నెక్స్ట్ మంత్ ఏం రాదు. దాని వల్ల మన క్రియేటివ్ బ్రెయిన్ షట్ అయిపోతుంటది, ఏం చేయాలో తెలియదు. సో ఆ క్రియేటివ్ బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. లేదంటే ఒక సినిమాకి 100 కోట్లు అలా తీసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, వారు 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసుకునే గురించి మాట్లాడట్లేదు. మన లాంటి వాళ్ళ గురించే, నా లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుతున్నాను నేను. కాదు ఇప్పుడు నీకు కాలు కాదు దెబ్బ తగిలింది కదా, ఏంటి మరి డాన్స్ చేయగలవా? ట్రై చేస్తున్నా శివ, ఇప్పుడు స్టిల్ ఐమ్ ట్రైయింగ్ ఎవ్రీడే. చూద్దాం. బట్ కొంచెం టఫ్ కదా, నీకేం అనిపించలేదా? లైక్ మీరంతా నాన్ డాన్సర్స్, నైనిక, సృష్టి, అమర్దీప్, మానస్, ఈ మధ్య విశ్వానేహ, చాలా కష్టం. మరి కష్టమే అంటే అది అన్ఫేర్ కదా అనిపించలేదా నీకు? వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్సే కదా, వాళ్ళు డాన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారా అని అట్లా అనుకుని ఇప్పుడు నాన్ బిగ్ బాస్ వాళ్ళని పెట్టి వాళ్ళ డాన్సర్స్ ని పెడితే తప్పనొచ్చు, కానీ వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్సే, వాళ్ళకి డాన్స్ వచ్చు, మాకు రాదు. నేను ఎలా చూస్తానంటే నేను ప్రతిదీ ఎక్స్పీరియన్స్ లా చూస్తాను శివ. వాళ్ళకి డాన్స్ వచ్చు కదా, నేనేం ఫీల్ అవ్వను, నాకు రాదని ఫీల్ అవ్వను. ఎన్ని రోజులు ఉంటాను. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే సాయికి అదే చెప్పా, నేను 1 week ఉన్నా సరే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే, దీని తర్వాత వేరే పని వస్తుంది, ఎక్కడికి వెళ్ళదు, లైఫ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఏదో ఫీల్ అయిపోయి నేను ఇప్పుడు ఫినాలేకి వెళ్ళిపోవాలి అలా నేను ఎప్పుడు ఆలోచించను. టేక్ వన్ డే ఎట్ ఎ టైం అన్నట్టే చేస్తాను అని చెప్పా. అండ్ ఆ అబ్బాయి ఏంటి ఇప్పుడు వెళ్ళిపోద్దా, అలా కాదమ్మా, ఒక్కరోజు ఈ వీక్ వరకే మనం ఆలోచించాలి. ఎక్కువ ఆశలు, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ హర్ట్ చేస్తాయి మనిషిని, అది దేంట్లో అయినా సరే. నేను ఫినాలేకి వెళ్ళాలని బ్రెయిన్ లో పెట్టుకొని నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయాను, బాధ వేస్తుంది. ఇప్పుడు నేను బిగ్ బాస్ అలానే జరిగింది, నేను విన్నర్ అవ్వడానికి వెళ్ళాను, ఎవరైనా విన్నర్ అవ్వడానికి వెళ్తాను, అట్లీస్ట్ ఫినాలే వరకు ఉండాలని వెళ్ళాను. 6th week వచ్చేసాను. ఆ ఎక్స్పెక్టేషన్ నన్ను హర్ట్ చేసింది. అదే ఉన్నా 1 week ఉన్నా వచ్చేసినా ఏం కాదు అనుకొని ఉండుంటే నాకు అంత బాధ అనిపించేది కాదు. సో అట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదని ఫిక్స్ అయ్యా బిగ్ బాస్ నుంచే. బిగ్ బాస్ చాలా నేర్పించింది శివ, నీకు నేర్పించుంటది చాలా. అదొక స్కూల్, లిటరల్ గా అదొక పెద్ద స్కూల్. అది ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కరు లాగా ఉంటాడు. కొన్ని బయటికి కక్కలేము, మింగలేము, తెలిసిపోతుంటది తెలుసా కెమెరా కోసం చేస్తున్నారని, కానీ చెప్పలేము బయటికి. ఎందుకు చెప్పలేవు? నార్మల్ గా నువ్వు చెప్పలేదు, నేనైతే చెప్పేసావు అనుకోండి. నేను కూడా చాలా వరకు చెప్పాను, చెప్పినందుకే బాగానే పడ్డాయి నాకు. కానీ కొన్ని కనిపించదు బయటికి, యునో టెలికాస్ట్ అవ్వవు. మనకి పక్కన వాళ్ళకి ఎనర్జీస్ తెలుస్తుంటాయి, ఇది నెగిటివ్ గా ఎనర్జీ అని, కానీ బయటికి వెళ్ళదు, అది చెప్పలేము. అది
ఇప్పుడు ఫర్సే ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోండి, మనకు వాళ్ళు ఫేక్ ఏడుస్తున్నారు అని అనిపించినా అది ఆ కెమెరాలో అలా కనిపిదు, వాళ్ళు బాధపడుతున్నట్టే కనిపిస్తుంది, మనకే అర్థమవుతుంది 24 hours ఉంటాం కాబట్టి. సో అలాంటి బయటికి చెప్పలేము మనం. ఇట్ బి ఇట్స్ ఓకే, ఎవరి కర్మ అల్లన్నట్టు వదిలేయాలి, కానీ దాన్ని వెళ్ళి స్ట్రెస్ చేసి ఇది అప్పుడు ఎలా అవుతుంది తెలుసా, పాపం వాడిని పట్టుకొని పీడిస్తున్నారు ఇల్లు అని అంటారు జనాలు. ఎలా అంటే ఒక 10 మంది వాళ్ళని తప్పు అని అంటున్నారు అని అంటే వాళ్ళ మీద సింపతి వస్తుంది తప్పితే, 10 మంది అంటున్నారు కాబట్టి వాడు తప్పు అని రాదు. అయ్యో 10 మంది పట్టుకొని పీడిస్తున్నారు అని సింపతి వచ్చేస్తుంది తప్పితే, వాళ్ళందరూ అంటున్నారంటే నిజంగా మనుషులు తప్పు అనుకోరు. అది ఓన్లీ బిగ్ బాస్ లోనే జరుగుతుంది, బయట బయట జరగదు. బయటకు ఒకటి నెగిటివ్ కామెంట్ పెట్టడం ఏదో వాళ్ళు కూడా పెడతారు, అందరూ వచ్చి అవును తప్పు ఏమి తప్పు, కానీ బయట లోపల బికాస్ ఫ్యామిలీ క్రౌడ్ ఎక్కువ వాళ్ళకి ఎమోషన్స్ కార్నర్ అవ్వకూడదు. ఒకరు కార్నర్ అయ్యారంటే రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ మీద సింపతి వచ్చేసిందని. కానీ వాళ్ళు కార్నర్ అవుతున్నారంటే నిజంగా ఆ 14 మందికి ఆ 15 మందికి తెలుస్తుంది వాట్ ఎవర్ ఇస్ రాంగ్ విత్ దెమ్ అని చెప్పి, కానీ అది బయటికి అర్థం కాదు. ఈ టాటూ ఇందాక డిస్టర్బ్ చేస్తుంది ఏంటది? పెద్ద మీనింగ్ ఈ టాటూకి. అదే దిస్ ఇస్ ఇన్ఫినిటీ. 1 month అవుతుందా ఏంటది? సూర్యుడు. So I'll tell you. This is infinity. Number 8, season 8. My Bhagyank is 8. Numerology 8. 8 చాలా universal infinity is తెలుసు కదా infinity. And 8 నేను season 8 కి వెళ్ళాను. So 8 is a very beautiful number for me. చాలా జరిగాయి నా లైఫ్ లో 8 నెంబర్ రోజు. అంటే చాలా లెసన్స్ నేర్చుకోవడం, రిలేషనల్స్, బ్రేకప్స్ ఆర్ బ్రేకప్సే మాట్లాడదాం తర్వాత. బ్రేకప్సే వెయిట్ చేస్తాడు శివ. తర్వాత నా స్పిరిచువాలిటీ, నేను అంత స్పిరిచువల్ పర్సన్ కాదు, బట్ సడన్ గా బృందావన్కి వెళ్ళినప్పుడు స్పిరిచువాలిటీ స్టార్ట్ అయింది నాలో. సో ఇట్ స్టార్టెడ్ విత్ కృష్ణ. అల్టిమేట్ ఇస్ అఫ్ కోర్స్ అందరికి శివుడే, నాట్ యూ శివ, మనమే లార్డ్ శివ. యూనివర్స్ బ్యాలెన్స్ సన్ అండ్ ఇన్ అండ్ యాంగ్ థియరీ తెలుసా మీకు? సో సన్ ఇస్ మ్యాన్, మూన్ ఇస్ ఉమెన్. ఇట్స్ ఎ బ్యాలెన్స్ నేచర్ కి. అమ్మాయి సన్న అబ్బాయి, మూన్ ఇస్ అమ్మాయి. మీరు అంటే నిజమే అది రియల్. అంటే అఫ్ కోర్స్ నేచర్, మనమంతా నేచరే కదా. సో అఫ్ కోర్స్ మూన్ ఒక వాళ్ళిద్దరు పిల్లలు ఎవరు? స్టార్స్ ఏమో, నువ్వు ఒకటి. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని నేను ఎప్పుడు సింగిల్ గా ఉండిపోతానేమో అని లాస్ట్ ఇయర్ అనుకున్నాను అనమాట. ఎందుకు పెళ్లి అని, ఐ థింక్ ఐఎమ్ బోర్న్ టు బి సింగిల్, ఇట్స్ ఓకే ఇఫ్ ఐ డోంట్ ఫైండ్ అని. బట్ రీసెంట్లీ వెన్ ఐ గాట్ ఇన్ టు కనెక్టెడ్ టు లింగ భైరవి, రీసెంట్ టైమ్స్ లో లింగ భైరవి అని ఒక ఈషా ఫౌండేషన్ లో ఒక గాడ్ ఉంటుంది అనమాట. సో వెన్ ఐ గాట్ కనెక్టెడ్ టు లింగ భైరవి అండ్ ఐ గాట్ టు అండర్స్టాండ్ ద నేచర్ అండ్ ఆల్ దట్, ఐ అండర్స్టూడ్ దట్ మేల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద బ్యాలెన్స్. నాలో ఫెమినైన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, అలా మాస్కులిన్ ఎనర్జీస్ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ లో. సో ఐ మేనిఫెస్టెడ్ హస్బెండ్ ఇన్ మై లైఫ్. సో దట్స్ వై అంత మీనింగ్ ఉంది. నేను డిజైన్ చేయించుకున్నాను మరి.